హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను డేటా టైప్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో పైథాన్లో డేటా టైప్స్ ఏమిటి అంటే నన్, న్యూమరిక్, లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, రేంజ్, డిక్షనరీ. సో ఈ లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, రేంజ్ అన్నీ కూడా సీక్వెన్స్ టైప్ కిందకు వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసరికి నన్ అనేది డేటా టైప్ కదా. సో ఒక వేరియబుల్కి వాల్యూ ఏమి అసైన్ చేయకపోతే అది నన్ డేటా టైప్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్కి ఇక్కడ వాల్యూ ఏమి అసైన్ చేయలేదు అంటే ఈ డేటా టైప్ వచ్చేసరికి నన్ అనే డేటా టైప్ అంటాం. సో పైథాన్లో కాకుండా మిగిలిన లాంగ్వేజెస్లో అయితే దీన్ని నల్ అంటాము. సో పైథాన్లో ఇక్కడ నన్ అంటాం. సో న్యూమరిక్ అంటేనే మన నెంబర్స్ సంథింగ్ అలా అని అర్థం కదా. సో ఈ న్యూమరిక్లో అగైన్ 4 టైప్స్ ఉంటాయి: ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బులియన్. బూల్ అంటే బులియన్. సో ఇక్కడ మనకి క్యారెక్టర్ అనేది ఉండదు. క్యార్ అనే డేటా టైప్ అనేది మనకి పైథాన్లో ఉండదు. సో ఇంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడిఎల్ఈలో అంటే కమాండ్ ప్రాంప్ట్లో ఐడిఎల్ఈలో మనం ఇలా టైప్ చేసామనుకో నమ్ ఈజ్ ఈక్వల్ టు 2.5. ఈ 2.5 అనేది ఏ టైపు? అసలు డేటా టైప్ అంటే ఏంటి అంటే ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 అనే వాల్యూకి ఎక్స్కి అసైన్ చేస్తున్నా. అసలు 5 అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని చెప్పేది డేటా టైప్ అంటాం. 5 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ డేటా టైప్ అంటాం. అలానే ఇక్కడ 2.5 అనేది ఏ వాల్యూ అని తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ నమ్ ఆ వేరియబుల్ నేమ్ రాస్తున్నా. సో నాకు అప్పుడు ఎంటర్ నొక్కింగానే ఫ్లోట్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, 2.5 అనేది ఫ్లోట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఐడిఎల్ఈలో నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని డిస్ప్లే చేస్తాను. 5 అనేది ఏ టైప్ చూడడానికి టైప్ ఆఫ్ నమ్ డిస్ప్లే చేస్తే నాకు ఇంట్ వస్తుంది. ఓకే, 5 అనేది ఇంటీజర్ వాల్యూ, 2.5 అనేది ఫ్లోట్ వాల్యూ. సో అలా కాదు, అలా ఇంట్ ఫ్లోట్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? A+bi ఫార్మెట్లో ఉంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఏంటి అంటే ఒక నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఒక ఇమాజినరీ నెంబర్ ఉంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 6 + 9j. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ j అనేది నేను √-1 వాల్యూగా తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఇమాజినరీ వాల్యూ, ఒక నెంబర్ ప్లస్ ఒక ఇమాజినరీ వాల్యూ. సో టైప్ ఆఫ్ నమ్ పెట్టింగానే నాకు కాంప్లెక్స్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం ఐడిఎల్ఈలో సమ్ పై చార్ట్ అనేది ఒక ఐడిఎల్ఈ. సో అలా మన ఐడిఎల్ఈలో ఇలా మనకి డిస్ప్లే ఇలా రాసుకుంటే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. 2.5కి ఫ్లోట్ వాల్యూ, 5కి ఇంటీజర్ వాల్యూ, 6 + 9కి కాంప్లెక్స్ వాల్యూ, అలా మనకి అది చూపిస్తుంది. సో బూల్ అంటే ఏంటి? బులియన్ టైప్. అది చూసే ముందు కన్వర్షన్స్ చూద్దాం. సో ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ వాల్యూగా కన్వర్ట్ చేయొచ్చు అంటే కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, 5.6 అనేది ఫ్లోట్ వాల్యూ కదా, ఆ వాల్యూని ఏకి అసైన్ చేసా. ఇప్పుడు నాకు బి అనేది ఇంటీజర్లో రావాలి. సో నేను బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని టైప్ చేసా. అంటే ఏంటి అంటే ఇంట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? సో ఏ వాల్యూ 5.6, 5.6కి ఇంటీజర్ వాల్యూ ఏంటి? 5 కదా. సో నాకు టైప్ ఆఫ్ బి అంటే నేను బి టైప్ చేసింగానే నాకు 5 వస్తుంది. ఎందుకంటే టైప్ ఆఫ్ బి అంటే నాకు ఇంట్ అనే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5.6 ఫ్లోట్ వాల్యూ, ఇంట్ ఆఫ్ ఏలో ఉన్న ఇంట్ వాల్యూ ఎంత అంటే 5. సో నాకు 5 అనేది, అలా మనం ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ వాల్యూగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక ఇంట్ వాల్యూని ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కే అనేది ఒక న్యూ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఫ్లోట్ ఆఫ్ బి అని టైప్ చేస్తా. యాక్చువల్లీ బి వాల్యూ ఎంత? 5, అది ఇంటీజర్ వాల్యూ కదా. సో నాకు ఫ్లోట్ కావాలి. సో అది సిస్టమ్ అది ఇంటర్నల్గా 5.0 అంటే అసలు ఏం లేదు కాబట్టి 0గా ఫ్లోట్ వాల్యూ తీసుకుంటుంది. సో నేను ఐడిఎల్ఈలో టైప్ చేసింగానే అగైన్ ఐడిఎల్ఈలో కే అదే కమాండ్ ప్రాంప్ట్లో కే అని టైప్ చేసింగానే నాకు 5.0 ఫ్లోట్ వాల్యూ వస్తుంది. అలా మనం ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక నార్మల్ నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవచ్చా అంటే అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కే ఈజ్ ఈక్వల్ టు 6 అనే వాల్యూ తీసుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ. సో కే ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్ రాయాలన్నమాట. సి ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ బీకే. సో బీ కామకే ఎందుకు రాశానంటే కాంప్లెక్స్ నెంబర్స్ A+B ఈ రూపంలో ఉంటాయి కదా. సో ఇక్కడ నేను ఏ ప్లేస్లో బి తీసుకున్నాను, బి ప్లేస్లో కే తీసుకున్నా. సో బి కామా కే టైప్ చేసింగానే నాకు కాంప్లెక్స్ నెంబర్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే బి ఈజ్ ఈక్వల్ టు 5, కే ఈజ్ ఈక్వల్ టు 6.
సో ఆ ఫార్మాట్ ఏంటి, a ప్లస్ బిఐ 5 ప్లస్ బీజే, ఇక్కడ ఐ ప్లేస్లో నాకు జే అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా మనం నార్మల్ నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బూల్ అంటే బులియన్, మనకు తెలుసు కదా, ట్రూ కానీ ఫాల్స్ని కానీ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియల్లీలో b<6 అని టైప్ చేసి ఎంటర్ చేసింగానే నాకు ట్రూ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే b వాల్యూ ఎంత 5 కదా, సో నాకు ట్రూ. లేదు నేను వేరియబుల్ని కూడా ముందే డిక్లేర్ చేసుకోవచ్చు దీనికి. సో నేను బూల్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని b<5 అన్న, అప్పుడు కూడా ట్రూ వస్తుంది. సో టైప్ ఆఫ్ బూల్, ఇది వేరియబుల్ నేమ్ కదా, ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇక్కడ ఎక్స్ పెట్టుకోవచ్చు. సమ్ x ఈజ్ ఈక్వల్ టు b<6 అన్నా కూడా నాకు ట్రూవే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అని రాసినా కూడా నాకు క్లాస్ వచ్చేసరికి బూల్, ఎందుకంటే అది బూలియన్ టైప్ కాబట్టి నాకు బూల్ అనే డిస్ప్లే అవుతుంది. b>5, b వాల్యూ ఎంత 5, సో 5 k వాల్యూ ఎంత 6 కదా, సో 5 కాదు కదా, అందుకని ఫాల్స్ డిస్ప్లే. సో బూల్ అంటే నాకు ఏదో ట్రూ లేదా ఫాల్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇందాక బులియన్ అంటే ఏదో ట్రూ ఫాల్స్ని డిస్ప్లే చేస్తుంది కదా, సో ఈ ట్రూ ఫాల్స్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చా అంటే న్యూమరిక్గా అలా కూడా చేసుకోవచ్చు. సో పైథాన్లో జనరల్గా ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో అందుకని నేను ఇంట్ ఆఫ్ ట్రూ నొక్కగానే నాకు 1 డిస్ప్లే అవుతుంది, ఇంట్ ఆఫ్ ఫాల్స్ నొక్కగానే 0 అనేది డిస్ప్లే అవుతుంది. సో డేటా టైప్స్లో మనం న్యూమరిక్ చూసాం కదా, న్యూమరిక్లో ఇవన్నీ చూసాము. నెక్స్ట్ లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్ అండ్ డిక్షనరీ, ఇవన్నీ కూడా బ్యాక్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. అండ్ ఒక్క రేంజ్ ఒక్కటే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉండదు, కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే రేంజ్ అనే డేటా టైప్ ఉంటుంది. సో బ్రీఫ్గా లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, డిక్షనరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అని. లిస్ట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. దీనిలో మనం ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లో కానీ ఐడియల్లీలో ఇలా లిస్ట్ అని టైప్ చేసింగానే నాకు ఆ క్లాస్ లిస్ట్ అంటే అది లిస్ట్ టైప్ అని, అంటే ఆ డేటా టైప్ లిస్ట్ అని నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ సెట్ ఎప్పుడు కూడా నాకు కర్లీ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. సో సెట్లో ఉన్న వాల్యూస్ మనకి యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 2 టైమ్స్ రిపీట్ అయినాయి కదా, సో నేను అగైన్ నాకు అవుట్కమ్లో 25 అనేది ఒక్కసారి వచ్చింది. సో ఇలా రిపీట్ వాల్యూస్ ఉంటే నాకు ఒక్కసారి మాత్రమే ఆ వాల్యూస్ వస్తాయి, అదే సెట్ అనమాట. ఎప్పుడు లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, సెట్ కర్లీ బ్రాకెట్స్. నెక్స్ట్ టపుల్ అనేది రౌండ్ బ్రాకెట్స్తో యూజ్ చేస్తాం. ఇలా ఈ బ్రాకెట్స్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే స్క్వేర్ బ్రాకెట్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది అది లిస్ట్ అని. సో కర్లీ బ్రాకెట్స్ ఇట్ సెల్ఫ్ అది సెట్ అని బై డిఫాల్ట్ అది చెప్పేస్తుంది. రౌండ్ బ్రాకెట్ అది బై డిఫాల్ట్గా టపుల్ అని చెప్తుంది. సో ఇదిగో టపుల్. సో ఈ టపుల్ మనం వాల్యూస్ని చేంజ్ చేయలేం, లిస్ట్లో వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. సో టపుల్లో వాల్యూస్ని మనం చేంజ్ చేయలేం. సో ఐడియల్లీలో టీ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్. నెక్స్ట్ ఐడియల్లీలో టైప్ ఆఫ్ టీ అని కొట్టుకోవడంగానే నాకు టపుల్ అని డిస్ప్లే అవుతుంది. ఏంటంటే టపుల్ అనే డేటా టైప్ అని అర్థం. నెక్స్ట్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అనేది ఒక వేరియబుల్, అదే ఒక స్ట్రింగ్ తీసుకుంటే నవీన్ అనేది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని ఈ వేరియబుల్కి అసైన్ చేశాను. లేదా ఏ అనేది ఒక స్ట్రింగ్, ఏని ఈ వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఐడియల్లీలో టైప్ ఆఫ్ ఎస్టీ అనుకోవటంగానే నాకు క్లాస్ స్ట్రింగ్ అని డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ఏ అనేది ఒక స్ట్రింగ్, నవీన్ అనేది ఒక స్ట్రింగ్. సో అలా నాకు స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రేంజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే ఇటరేట్ చేస్తామో అప్పుడే రేంజ్ అనేది యూజ్ చేస్తాం. ఇటరేట్ అంటే ఏంటి అంటే ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి వెళ్ళడాన్ని ఇటరేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10కి వెళ్తున్నా, 1 to 100 లేదా 2 to 1000. సో ఇలా ఒక వాల్యూ టు ఇంకో వాల్యూ వెళ్తే దాన్ని ఇటరేషన్ అంటాం. ఇలా ఇటరేషన్ పర్పస్కి రేంజ్ అనేది యూజ్ అవుతుంది. రేంజ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రౌండ్ బ్రాకెట్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియల్లీలో రేంజ్ ఆఫ్ 10 అని నొక్కాను అంటే నాకు ఎంటర్ నొక్కింగానే నాకు ఇది వచ్చేస్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే నాకు 0 నుంచి 10 వరకు ఉన్న రేంజ్ అనేది నాకు డిస్ప్లే అయిపోయింది. ఒక రేంజ్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అంటే అలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ యూజ్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. రేంజ్ ఆఫ్ 10 రేంజ్ యూజ్ చేసినప్పుడు రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. రేంజ్ ఆఫ్ 10 నొక్కింగానే ఆ
రేంజ్ 10లో ఉన్న వాల్యూస్ అన్నీ, లిస్ట్ అంటేనే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కదా, వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇది నొక్కింగానే నాకు ఇది డిస్ప్లే అవుతుంది చూడండి. రేంజ్ ఆఫ్ 10 అంటే 0 to 10 ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఇక్కడ లిస్ట్లో డిస్ప్లే అయినాయి. సో ఇదే మనకి రేంజ్కి ఉన్న బెనిఫిట్ అనమాట. సో మనకి వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ రేంజ్ విత్ డిఫరెంట్ ఇటరేషన్స్, ఇలా జరగొచ్చా అంటే ఇలా కూడా జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ఈవెన్ నెంబర్స్ 1 నుంచి 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకోండి. సో నేను ఆ ఈవెన్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయాలి, దానికోసం లిస్ట్ యూస్ చేస్తున్నా. రేంజ్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే 1 to 10 అంటే ఇటరేషన్, ఒక వాల్యూ టు ఇంకో వాల్యూ వెళ్తుంది. సో ఇటరేషన్ ఇక్కడ ఏంటి 2, 10, 2 ఇలా ఎందుకు రాశానంటే నేను ఇక్కడ ఆల్ ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఈవెన్ నెంబర్స్ మనకి నెంబర్స్లో స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ 2 కాబట్టి ఇక్కడ 2 రాశాను. నెక్స్ట్ నాకు ఎంత ఈవెన్ నెంబర్స్ వరకు కావాలి, 10 వరకు ఉండే ఈవెన్ నెంబర్స్ అన్నీ కావాలి కాబట్టి 10 రాశాను. స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ ఎంత వరకు కావాలో అంత. డిఫరెన్స్ బిట్వీన్, అసలు ఇది ఈవెన్ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సాం, డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ ఎంత 2, 4, 6, డిఫరెన్స్ 2 కదా, అందుకని 2 రాసా. సో ఇది రాసి ఇది ఇలా ఐడియల్లీలో క్లిక్ చేసి కానీ నాకు అవుట్పుట్ ఇలా డిస్ప్లే అవుతుంది. 2, 4, 6, 8 లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ డిస్ప్లే అవుతుంది. సారీ ఇక్కడ లిస్ట్ కాబట్టి ఇలా రాసుకోవాలి. సో నాకు లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్, సో టైప్ ఆఫ్ అసలు ఇది రేంజ్ కదా, రేంజ్ ఏ డేటా టైప్ చూసుకోవడానికి టైప్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 10 నొక్కింగానే క్లాస్ రేంజ్ అంటే రేంజ్ అనే డేటా టైప్ అని మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ డిక్షనరీ. సో డిక్షనరీ అంటే ఏంటి అంటే, డిక్షనరీ అంటే ఇది కూడా కలెక్షన్ ఆఫ్ వాల్యూసే, కానీ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ డి అనే డిక్షనరీలో డిక్షనరీ అనేది ఐటమ్, ఐటమ్ అలా మనకి ఉంటుంది. డిక్షనరీ ఎప్పుడు కూడా కర్లీ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్లోనే ఉంటుంది. సో ఐటమ్ అంటే ఏంటి, ఐటమ్ అంటే కీ కాలన్ వాల్యూ అని అంటాం. సో అగైన్ కీ కాలన్ వాల్యూ. సో ఇలా మనకి ఐటమ్ అనేది ఉంటుంది కర్లీ బ్రాకెట్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవీన్ అనేది కీ వాల్యూ శాంసంగ్. సో రాహుల్ అనేది కీ వాల్యూ వచ్చేసరికి ఐఫోన్, కీకి వాల్యూకి మధ్య కోలోన్ ఉంటుంది. ఇలా ఉంటే వాటిని డిక్షనరీస్ అంటాం. సో ఈ డిక్షనరీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు పర్టికులర్ కీ వాల్యూ ఉన్నప్పుడు ఆ కీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ వాల్యూని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ డిక్షనరీని యూజ్ చేస్తాం. సో మనకు పర్టికులర్ వాల్యూ కావాలి అన్నప్పుడు మనం కీని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి ఆఫ్ రాహుల్ అనేది ఏంటి, కీ కదా. సో ఈ రాహుల్ అనే కీకి సంబంధించిన వాల్యూ ఏంటి, ఐఫోన్. సో నాకు ఐఫోన్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ డి డాట్ గెట్ నవీన్. సో నవీన్ అనేది ఏంటి, కీ కదా. సో ఈ కీకి సంబంధించిన వాల్యూ ఏంటి, శాంసంగ్. సో నాకు శాంసంగ్ అనేది డిస్ప్లే అయింది. సో మనం ఒక వాల్యూని 2 వేస్గా రిట్రీవ్ చేసుకోవచ్చు డిక్షనరీలో. ఎలా అంటే త్రూ యూజింగ్ కీ, ఓన్లీ డైరెక్ట్గా కీ యూజ్ చేయొచ్చు, లేదా గెట్ మెథడ్ కూడా యూజ్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో మనం న్యూమరిక్, లిస్ట్, టపుల్, సెట్, స్ట్రింగ్, రేంజ్, డిక్షనరీ అన్ని గురించి చూసాం కదా. సో ఇవే డేటా టైప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.